సోషల్ మీడియాలో మీరు కూడా చూసుంటారు, ఉచిత బస్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి గొడవలు ఎక్కువైపోయాయి. సో మగవారు ప్రయాణం చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మగవాళ్ళనే ఆడవాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు సార్? తెలంగాణలో కూడా చూసాం, మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం. అప్పుడు బస్సులు ముందు పెంచాలి ఎక్కువ, లేదంటే కొన్ని బస్సులు ఎక్స్క్లూజివ్ ఫర్ ఇవన్నీ మెన్స్ కన్నా పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు బస్సు ప్రయాణం వాళ్ళు ఉచిత బస్సు ఇస్తానని మేము వ్యతిరేకించట్లా, వాళ్ళు పెట్టినటువంటి పథకం దాన్ని ఇమ్మనే చెబుతున్నాం. సో ఉచిత బస్సు ఇట్లాంటి పథకాల కంటే ఇప్పుడు దానివల్ల మహా అయితే మనకి సంవత్సరానికి ఎంత లబ్ధి చేకూరుతాం? మహా అయితే 1000 రూపాయలు 2000, అంతకంటే తిరగరు కదా. 1000-2000 కదా లబ్ధి పొందేది. దానికంటే వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా గేదెలో ఆవులో లేదంటే ఇంకేదన్నా మేకలో లేదంటే చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకునేటట్టు వాళ్ళందరినీ ప్రోత్సహించారనుకోండి, అలా ఆ కుటుంబానికి నెలకి 10,000-15,000 ఆదాయం వస్తుంది. దాని ద్వారా కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. సో అది కంటిన్యూ అయ్యింది నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఒకసారి మనం చేయగలిగితే వాళ్ళకి. అలాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మహిళలకి, సో అది కదా మనం చేయాల్సింది. మీకు బస్సు ఇచ్చేసాము, మహిళలు దీనివల్ల లబ్ధి పొందారంటే ఎంత లబ్ధి పొందుతారు? రెగ్యులర్గా రోజు వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. సో మీరు పథకాన్ని ఇట్లాంటి పథకాల కంటే మేము చెప్పినటువంటివి చేస్తే మహిళలు ఇంకెక్కువ లబ్ధి చేకూరుతారని మేము చెప్పేది. రెండో, దీనివల్ల పురుషులకి అట్లానే విద్యార్థులు కూడా, ఈరోజు స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదో ఫుట్పాత్ల మీద, అదే ఫుట్ బోర్డు అంటాం కదా మనం, ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా. అసలు కూర్చొని ఇవ్వట్లేదు ఆడవాళ్ళే. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకు? అంతకుముందు ఏంది, మనం ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకో, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ దగ్గరకు ఎవరికన్నా మహిళ వెళ్ళాలనుకుందనుకో, సో అది ఎందుకు లేకుండా మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు. సో ఏదంటే ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా మంత్లీ రీఛార్జ్ ఇది కదా, వీడియో కాల్స్ కూడా వచ్చినాయి కదా, ఏదనంటే ఫోన్లో అయిపోయేది. ఇప్పుడు ఏంది, ఖాళీగానే ఉన్నాం కదా, పొద్దున్నెళ్ళి సాయంత్రం రావచ్చు అని వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో అందరని కదా, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రయాణికులు పెరుగుతారు, మహిళా ప్రయాణికులు అనేది పెట్టడం వల్ల రెగ్యులర్గా నిజంగా అత్యంత అవసరానికి వెళ్ళాలనుకునేవాళ్ళు, అత్యంత అవసరానికి స్కూల్స్కో కాలేజీలకో హాస్పిటల్కో వెళ్ళాలనుకునేటటువంటి పురుషులు ఉంటారు, లేదంటే మహిళలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సపోజ్ హెల్త్ బాగాలేదు, ఒకరికి ఏదన్నా కొంచెం జ్వరమో ఏదో వచ్చింది, కనీసం కూర్చునే పరిస్థితిలో లేరు, మహిళ అనుకుందాం, కూర్చునే పరిస్థితిలో కూడా లేదు. సో అట్లాంటి ఆమె నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఈరోజు బస్సులో. ఎందుకు? ఫ్రీ బస్సు అవ్వటం వల్ల. అదే నీకు టికెట్ పెట్టుకొని వెళ్తే ఆ సీట్ దొరికేది, ఇప్పుడు సీట్ దొరకదు. సో ఏంది, బాగోలేని వాళ్ళు కూడా ఈరోజు నిలబడి ఏది ఆ 50 రూపాయలు మిగులుతున్న చూస్తే ఇక్కడ ఆరోగ్యం పోతున్నటువంటి పరిస్థితి కదా. సో దానికి ఏదో ఒక రెక్టిఫై చేయాలి, బస్సుల సంఖ్య పెంచి కొన్ని బస్సులు సపరేట్గా ఎక్స్క్లూజివ్ మెన్స్కో టికెట్లు పెట్టో ఏదో ఒకటి పెట్టకపోతే రేపొద్దున ఇబ్బంది కదా, స్కూల్ విద్యార్థులకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. అలానే ఆటో వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ లాస్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఏడాది ఇస్తానన్న వాహనం మిత్ర రాలా, 15,000 ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఇస్తానంటున్నాడు 15. సో గత ఏడాది ఎగ్గొట్టాడుగా, అంటే అప్పుడు ఆయన ఎంత ఇచ్చినట్టు? లాస్ట్ ఇయర్ ఒక ఏడాది పూర్తిగా 15,000 తీసేసినట్టే. సో మరి నష్టపోయినట్టే కదా, మళ్ళీ బస్సుల వల్ల నష్టపోతున్నారు, ఉచిత బస్సు వల్ల. సో ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించకపోకుండా మేము అన్నీ చేసేసామని చెప్పుకుంటే, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ మనం చెప్పినాయి, మనమేం సొంతంగా ఊహించి చెప్పినాయి కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్నాయి చెప్తున్నాం. సో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వాళ్ళ కర్మ, ప్రజల కర్మ కూడా ఏం చేయగలుగుతాం మనం. చాలామంది బస్ పాస్ మీద ఆధారపడి ఉంటారు సార్. ఎవరైతే కాలేజీలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారో వాళ్ళు మొత్తం బస్ పాస్ అంటే కాలేజ్లో బస్ ఫీజు కట్టలేకపోయేసరికి బస్ పాస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతోపాటు నిలబడి డైలీ వెళ్ళాల్సిన పరిస్థితి ఇది. అది కూడా 30-50 కిలోమీటర్స్ వరకు. కొన్ని చోట్ల గంటన్నర పట్టిద్ది జర్నీ. ఆ పల్లె వెలుగు బస్సులు అంటే ప్రతి ఊర్లో ప్రతి స్టాప్లో ఆపుకుంటూ వెళ్తారు. ఊర్లో 3 స్టాపులు ఉంటే 3 స్టాపులు ఆపుతారు. ఊర్లో 3 పాయింట్లు ఉన్నాయి అనుకో బస్ స్టాపులు, అక్కడనే ఆపాల్సిందే కదా. సో దానివల్ల టైం ఎక్కువసేపు పడుతుంది, వాళ్ళు వెళ్ళాల్సిన టైంని కూడా రీచ్ కాలేరు. స్కూల్కి సపోజ్ ఒక గంటన్నర ముందు బయలుదేరే వాళ్ళు ఇంకా 2-3 గంటల ముందు బయలుదేరాలి, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అదే పరిస్థితి అయింది. సో అందరికీ నష్టమే అది. సో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు నేను సృష్టిస్తాను అని చెప్పారు. ఆ మాట చెప్పుకొని చాలా వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో, డిగ్రీలు కంప్లీట్ చేసుకునే వాళ్ళు, ఇంకా ఉద్యోగాలు వస్తాయి కదా అన్నట్టు ఓటు వేసిండొచ్చు. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు పీకేశాడు కదా. ఇప్పుడు వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఆల్రెడీ 2,50,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నెల 5,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం కూడా ఇచ్చున్నారు. వాళ్ళందరినీ తీశాడు. ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ అంటే మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళందరికీ తీశాడు.
అవుట్సోర్సింగ్లో చాలామందిని బీకేశాడు, హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామందిని బీకేశాడు, మొత్తంగా 3 లక్షల ఉద్యోగాల పైకి పీకేశాడు. దాంతోపాటు 2197 ఎంఎస్ఎం యూనిట్లు ఈయన వచ్చినా మూతపడ్డాయి, 30,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. సో ఉన్న ఉద్యోగాలు పోయినాయి, కొత్త ఉద్యోగాల సంగతి ఎవడు అడగట్లేదు. ఉన్న ఎందుకు బీకేసామని అడుగుతున్నావు. నువ్వు 20 లక్షలు ఇస్తావు, 30 లక్షలు ఇస్తావు, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు ఇవ్వాలి కదా, 4 × 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కదా, అంటే ఎన్ని ఇవ్వాలి? 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిగా. 6 ఇచ్చావా? 3 లక్షల ఉద్యోగాలు పీకేసావు. 6 ఇవ్వాల్సిన 6 రాకపోగా ఉన్న 3 లక్షలు పోయినాయి. సో ఆయన చెప్పడానికి ఏమైనా చెబుతానే ఉంటాడు. చెప్పట్లా సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అంటాడు, ఉన్న సంపద అంతా అమ్మేస్తూ ఉంటాడు. తమ్ముడు నేనుంటే కరోనా వచ్చేదా అంటాడు. నువ్వు కాదు, ఎవడన్నా వచ్చేది వచ్చింది. కరోనాకి నీకు దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏముంటుంది? అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను ఉన్నప్పుడు అదేంటి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పిస్తాను అంటాడు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన చెప్పే మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు సంబంధం ఉండదు. ఆయన మాట చెప్పాడంటే అది చేయడని అర్థం. సో మనం క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేది ఆయన ట్యాగ్ లైన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చేయడు, ఇది ఈయన ట్యాగ్ లైన్ చంద్రబాబు నాయుడు గారు. సో సరిపోయింది వాళ్ళిద్దరికి. సో 18 నెలల్లో మీరు చూసుకున్నారంటే 2 లక్షల కోట్ల వరకు ఇప్పుడు అప్పు చేశాం మన రాష్ట్రం అనేది. సో దేనికి ఖర్చు పెట్టిండొచ్చు? అదే మేము కూడా అడుగుతున్నాం. ఆ 2 లక్షల కోట్లు ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. 2 లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం నువ్వు ఇక్కడ దీన్ని చూస్తే ఇక్కడ సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే అమ్మఒడికి సంబంధించింది అంటో మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టేసావు పూర్తిగా. మరి 2 లక్షల కోట్లు అది ఎందుకు చేయలేదు? మరి ఆడబిడ్డ అనేది ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసావు? రోడ్లు ఏమన్నా వేసావా అంటే 2 లక్షల కోట్ల రూపాయలు రోడ్లకు అవ్వవు. అయ్యేదేదో 2,000 3,000 కోట్లు అవుతాయి ఆ రోడ్లకి. కానీ అవి కూడా ఈరోజు ఇంకా పెద్ద పెద్ద గుంతలైనది అప్పని వచ్చినాక. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు చిన్న గుంట పడితే పెద్ద రాద్ధాంతం చేశారు. ఈ గుంట ఈరోజు పెద్ద సముద్రంలో ఇంత పెద్దదైంది. సో మరి దాన్ని పూడ్చినటువంటి లేవు. ఏం చేస్తున్నారని అంటే విహారయాత్రలు, విందు భోజనాలు, రామోజీరావు చచ్చిపోతే ఆయనకు సభ పెట్టి దానికి 10-15 కోట్లు ఖర్చు. సో వీళ్ళు లెగితే హెలికాప్టరు, పడుకుంటే విమానంలాగా ఉంది. విమానము, హెలికాప్టరు ఈ రెండింటిని కామన్గా వాడుతున్నారు. ఇలానే వచ్చినటువంటి డబ్బులన్నింటినీ అమరావతిలో ఇప్పుడు ఎకరం అంటున్నాయండి, కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్లు అంట కాంట్రాక్ట్. ఇట్లా కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వీళ్ళు తెచ్చినటువంటి అప్పుల్ని ఇప్పటికీ లెక్కలు అడుగుతూ ఉంటే ఏ రోజు చెప్పట్లా. అప్పటికప్పుడు చూస్తే బుడమేరులో అదేదో వరద వచ్చిందని చెప్పి 350 రూపాయలు ప్లేట్ భోజనం అని చెప్పి మనం ఏదో గుడి దగ్గర పులిహార పెడతాను కదా, చిన్న ప్లేట్లో పెడతాడు, అట్లాంటి పులిహారకు 350 రూపాయలు వేశారు. సో ఇట్లా అంత దోపిడీ దుబారా తప్ప ఈ ప్రభుత్వంలో ఏం లేదు. ఏదైతే మీరు చూసుకున్నారంటే ప్రచారం సమయంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా లోకేష్ గారిని పప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది కామెడీ వైజ్ గాను ఎలాగో నాకు తెలియదు పర్టికులర్గా. బట్ అలా పిలుస్తున్న వ్యక్తి ఇప్పుడు 90,000 మెజారిటీతో ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు కన్నా ఆ బిరుదు అనేది ఆయనకు తీసేస్తారా, లేకపోతే అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు? సార్ ఇప్పుడు పప్పే అయ్యింది కానీ ఎప్పుడు నిప్పు కాదు కదా. పప్పు నిప్పు అవ్వాలనుకొని ప్రయత్నించవచ్చేమో, పప్పే అంటారు. దాన్ని నువ్వు పోగొట్టుకోవడం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏదో విర్రవీగి నేను ఇది కాదు అని చెప్పి అందరి మీద రౌడీజం చేస్తానో, అందరి మీద కేసులు పెడతానో చేసి దాన్ని పోగొట్టుకోవాలని నేను చూస్తున్నాడు. బట్ నువ్వు అనేవాడివి అదే అనేది తెలుసు అందరికీ. సో మళ్ళీ కొత్తగా ఏదో నువ్వు కాదని నిరూపించుకోవాలనుకున్నా టెంపరీగా ఈ 3-4 సంవత్సరాలు ఉంటుందేమో. సో ఇది ఆయనకు అధికారంలో ఉంది కాబట్టి 90,000 మెజార్టీ మీరు అన్నారు కదా, 90,000 మెజార్టీ ప్రజల ఓట్లతో వచ్చిందనుకోండి, నిజంగా ఎవరైనా కూడా సెల్యూట్ చేస్తారు. ప్రజల ఓట్లతో రాలేదు కాబట్టే కదా మీకు ఈవీఎంల ద్వారా వచ్చింది అనేది వాస్తవం. అది ఒకరికి 90,000 అంటారు, ఒకరికి 80,000 అంటారు. అసలు మీకు ఎట్టొచ్చినాయి అనేది మీకే తెలియదు. సో మరి అదే మెజార్టీని రేపొద్దున నిలబెట్టుకోండి. రేపు 2024 ఎన్నికల్లో, ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఇప్పుడు నారా లోకేష్కి మంగళగిరిలో 90,000 వచ్చింది కదా మెజార్టీ. 90,000 మెజార్టీని మీరు 2024లో వచ్చిన మెజార్టీని 29లో కూడా నిలుపుకున్నారనుకోండి, అప్పుడు మీరు పప్పు కాదని చెబుతాం. మరి అదే మెజార్టీ తెచ్చుకోగలుగుతారా? అంతవరకు అదే విధంగా ఉంటేనే అప్పుడు మీరు, ఎందుకంటే అధికారం వచ్చింది, మీరే షాడో ముఖ్యమంత్రి, నిజంగా మీరు అంత డెవలప్ చేయొచ్చు, చేసేసి మళ్ళీ ఓటు అడిగితే మరి ఎంతకంటే ఎక్కువ రావాలి కదా, మరి చేసుకోగలుగుతారా? సో అది ఏముందో ఆయనకు పప్పు అంటే అక్కడ ఒక ఆయన గుర్తొస్తాడు నేషనల్ లెవెల్లో, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక ఆయన గుర్తొస్తాడు, ఇది అందరికీ తెలుసు.